TF-IDF. సో TF-IDF అంటే టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. ఈ టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ అనేది మనము క్యాల్కులేట్ చేస్తామండి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి. సో మెయిన్ ఈ టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ మెషిన్ లెర్నింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్లో వాడతాము. సో ఈ మెషిన్ లెర్నింగ్ మెయిన్గా మనకు డిపెండ్ అయ్యేది టెక్స్ట్ మీద. ఇక టెక్స్ట్ అంటే పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్ ఒకటైనా ఉండొచ్చు లేదా ఎక్కువ పారాగ్రాఫ్లు ఉండొచ్చు. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో సెంటెన్సెస్ ఉంటేనే పారాగ్రాఫ్ అంటాం మనం. ఈ సెంటెన్సెస్ ఒక సెంటెన్స్లో ఏముంటాయి, వర్డ్స్ ఉంటాయి. అది ఏదైనా అవ్వచ్చు, వర్డ్స్ అనొచ్చు ఆర్ స్ట్రింగ్ కూడా అనొచ్చు. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ని మనం కార్పస్ అంటామండి. ఇక్కడ కార్పస్ అంటాము. ఈ కార్పస్లో మనకు సెంటెన్సెస్ ఉంటాయి, అంటే వర్డ్స్ సెంటెన్సెస్ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్సెస్ని మనము డాక్యుమెంట్ అంటాం. అండ్ ఈ డాక్యుమెంట్లో వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనము క్యాల్కులేట్ చేస్తున్నాం. టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ వర్డ్ అంటే టర్మ్ కూడా అనొచ్చు. ఇక్కడ ఈ ఇంపార్టెన్స్ ఆ పారాగ్రాఫ్లో ఆ కార్పస్లో ఆ ఇంపార్టెన్స్ ఆ టర్మ్ యొక్క ఇంపార్టెన్స్ని మనము TF-IDF యూస్ చేసి క్యాల్కులేట్ చేస్తాము. కమింగ్ టు ది టర్మ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ టర్మ్ ఫ్రీక్వెన్సీని ఎలా క్యాల్కులేట్ చేస్తాము, ఇక్కడ ఆ పేరులోనే ఉంది మనకు టర్మ్ ఫ్రీక్వెన్సీ. టర్మ్ అంటే టర్మ్ అనే వర్డ్ అండి, వర్డ్ ఫ్రీక్వెన్సీ అంటే అది ఎన్నిసార్లు వచ్చింది ఆ పర్టికులర్ ఆ సెంటెన్స్లో అంటే డాక్యుమెంట్లో, ఆ డాక్యుమెంట్లో ఆ వర్డ్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అనేదే టర్మ్ ఫ్రీక్వెన్సీ. సో కమింగ్ టు ది ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. అంతకుముందు మనం డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవాలి. డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది కూడా ఒక నెంబరే. ఈ డాక్యుమెంట్ ఆ వర్డ్ పర్టికులర్ వర్డ్ ఎన్ని డాక్యుమెంట్స్లో రిపీట్ అయ్యింది, ఎన్ని డాక్యుమెంట్స్లో వచ్చింది అనేదే మనకు డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. ఈ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీని రివర్స్ చేస్తే ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఇది లాస్ట్గా TF-IDF ఫార్ములా. సో TF-IDF ఆఫ్ W ఈక్వల్ టు TF ఆఫ్ W ఇంటూ లాగ్ ఆఫ్ IDF ఆఫ్ W. ఇక్కడ W అంటే వర్డ్ అండి. ఇక్కడ మనము ఫస్ట్ టర్మ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ వర్డ్ మనం కనుక్కోవాలి, తర్వాత IDF ఆఫ్ W అనేది కనుక్కోవాలి, తర్వాత దానికి ఈ ఫార్ములా అప్లై, ప్రతి వర్డ్కి మనం ఫార్ములా అప్లై చేసి సో మనం టర్మ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్డ్ అండ్ ఇంటూ లాగ్ ఆఫ్ IDF ఆఫ్ W చేస్తే మనకు TF-IDF ఆఫ్ W అనేది వస్తుంది. ఇక్కడ లాగ్ అనేది బేస్ 10 అండి ఇక్కడ. సో ఇది TF-IDF ఫార్ములా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇక్కడ క్యాల్కులేట్ ది TF-IDF ఫర్ ది గివెన్ కార్పస్. ఇక్కడ 4 డాక్యుమెంట్లు ఇచ్చారు. ఈ 4 డాక్యుమెంట్లో మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి. జానీ ఎస్ పాప మన డాక్యుమెంట్ 1లో ఉంది. ఈటింగ్ షుగర్ నో పాప డాక్యుమెంట్ 2లో, టెల్లింగ్ లైస్ నో పాప డాక్యుమెంట్ 3లో, ఓపెన్ యువర్ మౌత్ హా ఇన్ డాక్యుమెంట్ 4లో ఉన్నాయండి. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా మనము TF-IDFని కనుక్కుంటామో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్, కలెక్టింగ్ ద వర్డ్స్ ఫ్రమ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ లిస్ట్ డౌన్ ది కామన్ వర్డ్స్ విచ్ అకర్స్ ఇన్ ద ఆల్ డాక్యుమెంట్స్. స్టెప్ 1లో మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, మొత్తం డాక్యుమెంట్ 4లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో తీసుకోవాలి. అందులో కామన్ వర్డ్స్ మాత్రమే లిస్ట్ అవుట్ చేయాలి. కామన్ వర్డ్స్ అంటే మళ్ళీ రిపీట్ అనేవి కాకుండా యూనిక్గా ఉండే వర్డ్స్ని మనము రాసుకోవాలి. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ 1లో మనకు జానీ ఎస్ పప్ప అనే వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ జానీ అనేది మళ్ళీ వచ్చింది డాక్యుమెంట్ 1లో. సో ఎస్ పప్ప అనేది సింగిల్ టైం వచ్చినాయి. సో జానీ ఎస్ పప్ప అనేది కామన్ వర్డ్స్. సో ఈ కామన్ వర్డ్స్ని ఫస్ట్ లిస్ట్ చేశాను. తర్వాత ఫస్ట్ డాక్యుమెంట్ 1 అయిపోయింది. డాక్యుమెంట్ 2 ఈటింగ్ షుగర్ నో పప్ప. ఈ డాక్యుమెంట్ 2లో 4 వర్డ్స్ ఉన్నాయండి. సో ఈటింగ్ షుగర్ పప్ప అనేది కొత్త వర్డ్స్ డాక్యుమెంట్ 2లో, ఈటింగ్ షుగర్ నో అనేది కొత్త వర్డ్స్ అండి. ఇక్కడ పాప అనేది ఆల్రెడీ డాక్యుమెంట్ 1లో వచ్చింది కాబట్టి నో నీడ్ టు కన్సిడర్, మళ్ళీ ఆ వర్డ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు ఈటింగ్ షుగర్ నో అనేది కామన్ వర్డ్స్ ఇన్ డాక్యుమెంట్ 2. అండ్ డాక్యుమెంట్ 3లో చూడండి టెల్లింగ్ లైస్ నో పాప ఉన్నాయి, 4 వర్డ్లు ఉన్నాయండి. ఇక్కడ నో పాప అనే ఆల్రెడీ వర్డ్ మన డాక్యుమెంట్ 2లో వచ్చింది కాబట్టి మనం వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కామన్గా ఉన్న వర్డ్స్ టెల్లింగ్ లైస్. అండ్ కమింగ్ టు ది డాక్యుమెంట్ 4. ఈ డాక్యుమెంట్ 4లో ఓపెన్ యువర్ మౌత్ హా అనే ఉందండి. ఇక్కడ మనకు 1 2 3 4 5 6 వర్డ్స్ ఉన్నాయి. 6 వర్డ్స్ ఉన్నాయి. ఈ 6 వర్డ్స్లో మనకు హా అనేది 3 టైమ్స్ రిపీట్ అయ్యింది. సో ఒకసారి మనం ఆ వర్డ్ని తీసుకోవాలి. ఓపెన్ యువర్ మౌత్ అనేది ఈ 3 వర్డ్స్ డాక్యుమెంట్
ముందున్న 3 డాక్యుమెంట్లో లేవు కాబట్టి మనం ఓపెన్ యువర్ మౌత్ మనం తీసుకుంటాం. అండ్ హా అనేది ఒకసారి తీసుకోవాలి. సో ఎందుకంటే ఈ వర్డ్ అనేది 3 టైమ్సే వచ్చింది, ఆ వర్డ్ 3 టైమ్స్ వచ్చింది. ఇక్కడ మన TF-IDFలో మనము వర్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. TF-IDF ఆఫ్ డబ్ల్యూ వర్డ్. సో వర్డ్ మీదే చేస్తాం, మనం ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ మీద సింబల్స్ మీద మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫస్ట్ స్టెప్లో మనము కామన్గా ఉన్న వర్డ్స్ని తీసుకుంటాం. తర్వాత స్టెప్ 2. ఈ స్టెప్ 2లో డాక్యుమెంట్ ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అండ్ టర్మ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ వర్డ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి స్టెప్ 2లో. సో ఈ డాక్యుమెంట్ వెక్టర్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? డాక్యుమెంట్ వెక్టర్ టేబుల్ ఏం లేదండి. సో డాక్యుమెంట్ వెక్టర్ టేబుల్లో మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎన్ని కాలమ్స్తో క్రియేట్ చేయాలి, ఎన్ని రోస్ ఉండాలి అనేది చూసుకోవాలి ముందు. ఈ డాక్యుమెంట్ వెక్టర్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే మనకు ఎన్ని వర్డ్స్ అయితే కామన్గా ఫస్ట్ స్టెప్లో వచ్చాయో అన్ని కాలమ్స్ ఉంటాయి. అండ్ మనకు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని రోస్ ఉంటాయి. ఇది సింపుల్ లాజిక్. సో ఇక్కడ నేను 13 కాలమ్స్ తీసుకున్నానండి ఈ డాక్యుమెంట్ మనం చూపించడానికి. అండ్ ఒక రోని ఎక్స్ట్రా తీసుకున్నానండి. కాలమ్స్ నేమ్స్కి మన వర్డ్ నేమ్స్ ఇవ్వడానికి ఒక రికార్డ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ ఒక కాలము నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. యాక్చువల్గా మనకు క్రియేట్ చేయాల్సింది 12 కాలమ్స్ 4 రోస్. ఎందుకు అంటే మనకు ఉన్నవి 12 కామన్ వర్డ్స్ అండ్ 4 డాక్యుమెంట్స్ కాబట్టి. ఓకేనా? నేను ఎక్స్ట్రాగా రాయడానికి చూపించడానికి మీకు ఒక ఎక్స్ట్రా రో అనేది ఒక ఎక్స్ట్రా కాలమ్ తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత మనం ఆ టర్మ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ జానీకి టర్మ్ ఫ్రీక్వెన్సీ 2 ఉందండి. 2 ఎలా వచ్చిందంటే, సో ఇక్కడ జానీ అనే వర్డ్, సో ఇది కామన్ వర్డ్స్. సో కామన్ వర్డ్స్ మనం అనుకున్న వర్డ్స్ నేను తీసుకున్నానండి, పెట్టుకున్నాను. కాలమ్స్ క్రియేట్ చేసి కాలమ్స్లో 12 కాలమ్లు రాసుకున్నాను. ఇక్కడ జానీ వర్డ్ 2. ఈ డాక్యుమెంట్ 1లో జానీ వర్డ్ టర్మ్ ఫ్రీక్వెన్సీ 2 అండి. అంటే ఈ డాక్యుమెంట్ 1లో జానీ వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది? సో చూడండి, డాక్యుమెంట్ 1 జానీ వర్డ్ ఎన్నిసార్లు వచ్చిందండి? 2. సో 2 అనేది టర్మ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ జానీ వర్డ్. ఫ్రీక్వెన్సీ అంటే అది ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అదేనండి నెంబర్. ఆ నెంబర్ని మనం అక్కడ రాస్తాం. సో జానీ వర్డ్ అనేది డాక్యుమెంట్ 1లో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 రాసాము. ఇక్కడ డాక్యుమెంట్ 1లో సో ఎస్ అనే వర్డ్ ఎన్నిసార్లు వచ్చిందండి? ఒకసారి. సో 1 ఈజ్ ద టర్మ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎస్ వర్డ్. పాప అనే వర్డ్ ఒకసారి వచ్చింది కాబట్టి ఒకసారి రాస్తున్నా. సో మిగతా వర్డ్స్ ఈ ఈటింగ్ షుగర్, నో, టెల్లింగ్ లైస్, యువర్ మౌత్, హా అనేది డాక్యుమెంట్ 1లో లేవు కాబట్టి సో నేను అన్నిటికీ 0 పెట్టాను. సో ఈ రో ఓన్లీ ఫర్ ది డాక్యుమెంట్ 1. ఈ డాక్యుమెంట్ 1కి మాత్రమేనండి ఇది. సో అందుకే మన డాక్యుమెంట్ 1 ముందు రాసి పెట్టాను. ఓకే, ఇక్కడ కమింగ్ టు ది నెక్స్ట్ డాక్యుమెంట్. సేమ్ డాక్యుమెంట్ 1 లాగే మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి టర్మ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలండి డాక్యుమెంట్ 2లో. సో ఈ డాక్యుమెంట్ 2లో సో ఈ జానీ అనే వర్డ్ లేదు కాబట్టి 0 రాశాను. మనకి ఏమి ఉన్నాయండి వర్డ్? ఈటింగ్ షుగర్, నో, పాప ఉంది. సో ఫస్ట్ వీటికి రాస్తే చాలు, ఆటోమేటిక్గా మిగతావన్నీ 0 అవుతాయి. సో ఇక్కడ డాక్యుమెంట్ 2లో మనకు ఈటింగ్ షుగరు, నో, పప్ప ఒక్కొక్కసారి వచ్చాయి కాబట్టి సో అన్నిటి 1 పెట్టేయండి. సో మిగతా వాటికి 0 పెట్టేయండి. నెక్స్ట్ కమింగ్ టు ది డాక్యుమెంట్ 3. సేమ్. సో మనకు డాక్యుమెంట్ 3లో సో టెల్లింగ్, లైస్, నో, పప్ప ఈ వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. సో టెల్లింగ్ ఒకసారి, లైస్ ఒకసారి, నో ఒకసారి, పప్ప మాత్రం ఒకసారి మాత్రమే ఉంది కాబట్టి పప్ప, టెల్లింగ్, లైస్, నో వీటికి 1 పెట్టేయండి. మిగతా వాటికి 0 పెట్టేయండి. అండ్ డాక్యుమెంట్ 4. కమింగ్ టు ద డాక్యుమెంట్ 4. సో ఈ డాక్యుమెంట్ 4. సో ఈ డాక్యుమెంట్ 4లో మనకి ఏమున్నాయండి వర్డ్స్? ఓపెన్ యువర్ మౌత్, హా 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 ఉంది. హా అనేది 3 సార్లు వచ్చింది. ఓపెన్ యువర్ మౌత్ అనేది ఒక్కొక్కసారి వచ్చినాయి. సో ఈ వర్డ్స్ మిగతా వాటికి ఏం లేవు కాబట్టి 0 పెడుతున్నాను. అండ్ ఓపెన్ ఒకసారి, మౌత్ ఒకసారి, యువర్ ఒకసారి అండ్ 3 టైమ్స్ వచ్చింది కాబట్టి వీటికి నేను రాస్తున్నాను. సో ఇలా మనకు టర్మ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఇలా మనం టేబుల్ క్రియేట్ చేసి టర్మ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ స్టెప్ 3. ఈ స్టెప్ 3లో మనము డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మన డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ ప్రతి వర్డ్కి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో నేను ఒక టేబుల్ తీసుకున్నానండి విత్ ద 12 కాలమ్స్ అండ్ ఒక రో, ఒక ఎక్స్ట్రా కాలం తీసుకున్నానండి ఈ పేర్లు పెట్టడానికి నేను. సో ఇక్కడ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. సో డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ 1/4 ఎలా వచ్చింది చూద్దాం. సో ఇక్కడ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ పేరులోనే ఉందండి.
సో ఈ వర్డ్ అనేది ఎన్ని డాక్యుమెంట్స్లో అవైలబుల్గా ఉంది అనేదే మనకు చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కదా అని ఈ 2 రాయకూడదండి, 2/4 రాయకూడదు. ఇక్కడ 1 ఏంటంటే, సో 1 మనకు ఈ జానీ అనే వర్డ్ ఎన్ని డాక్యుమెంట్స్లో ఉంది, ఓన్లీ 1 డాక్యుమెంట్ మాత్రమే ఉంది. సో ఎన్ని డాక్యుమెంట్స్లో, సో మొత్తం 4 డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్లో మాత్రమే ఉంది కాబట్టి 1/4 రాస్తాం, 1/4. సో ఇట్ అవైలబుల్ ఇన్ ఓన్లీ 1 డాక్యుమెంట్ అవుట్ ఆఫ్ 4 డాక్యుమెంట్స్, 1/4. ఓకే, క్లియరా? సో సేమ్ ఎస్ వర్డ్ కూడా ఒక డాక్యుమెంట్ మాత్రమే ఉంది కాబట్టి 1/4. సో పాపా వర్డ్ చూడండి 3 డాక్యుమెంట్స్ ఉంది. సో 3 డాక్యుమెంట్లు ఉంది కాబట్టి 3/4. ఇట్ అవైలబుల్ ఇన్ 3 డాక్యుమెంట్స్ అవుట్ ఆఫ్ 4 డాక్యుమెంట్స్. సో ఈటింగ్ అనే వర్డ్ 1/4, షుగర్ అనే వర్డ్ 1/4. అండ్ హియర్ నో అనే వర్డ్ 2 డాక్యుమెంట్స్లో ఉంది. సో 2 డాక్యుమెంట్స్ అవుట్ ఆఫ్ 4 కాబట్టి 2/4 రాశాను. 2/4 అంటే 1/2 అండి. ఓకేనా? అండ్ క్లియర్. టెల్లింగ్ ఒక డాక్యుమెంట్లో ఉంది కాబట్టి 1/4. లైస్ 1 డాక్యుమెంట్లో ఉంది 1/4. యువర్ 1/4. అండ్ ఓపెన్ 1/4, మౌత్ 1/4. ఇక్కడ చూడండి, 3 టైమ్స్ వచ్చింది కానీ ఇది ఉంది మాత్రం ఒక డాక్యుమెంట్లో కాబట్టి 1/4 రాసాం. 3/4 రాయకూడదండి, ఇక్కడే అందరూ మిస్టేక్ చేస్తారు. ఇలా మనం డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి రివర్సే మనకు ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. ఇంకో టేబుల్ తీసుకోండి. సో 1/4కి రివర్స్ చేస్తే మన జానీ వర్డ్ చూడండి, జానీ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ 1/4. ఇక్కడ 1/4 ఉంది కాబట్టి సో 1/4 రివర్స్ చేస్తే 4/1. సో 4 ఈజ్ ద ఐడిఎఫ్ ఆఫ్ జానీ వర్డ్. సో ఎస్కి సేమ్ యాజ్, సో ఎస్కి డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ 1/4, దాన్ని రివర్స్ చేస్తే ఐడిఎఫ్ 1/4 అంటే 4/1 ఈక్వల్ టు 4. పాపాకి 4/3, ఈటింగ్కి 4, షుగర్కి 4, నోకి 1/2 కదా. సో 1/2 అంటే 2/1. సో 2 ఈజ్ ద ఐడిఎఫ్ ఫర్ ది నో వర్డ్. సో టెల్లింగ్కి 4 వస్తుంది, లైస్కి 4 వస్తుంది, ఓపెన్కి 4 వస్తుంది, యువర్ 4, మౌత్ 4, హాఫ్ 4. అంటే వీటి రివర్స్ చేస్తే మనకు వచ్చేదే మనకు ఐడిఎఫ్. డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీని రివర్స్ చేస్తే మనకు వచ్చేదే ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా మనము ఐడిఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో లాస్ట్ స్టెప్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టీఎఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. ఫార్ములా మనకి ఇదేనండి, జస్ట్ ఫార్ములా ఇదే మనకు. సో జస్ట్ వీటిని మనం అప్లై చేస్తాం. సో దానికోసం మీరు ఈ టేబుల్ని వాడాలండి. ఇక్కడ మన టర్మ్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ టేబుల్ ఎలా అయితే రాసామో ఈ వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఇవ్వండి, చాలు ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ వీటికి ఏం చేస్తాం, మనం ఏం లేదండి, టర్మ్ ఫ్రీక్వెన్సీకి ఉన్న మనం కనుక్కున్న ప్రతి వర్డ్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి టీఎఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ప్రతి వర్డ్కి. సో ఆల్రెడీ ప్రతి వర్డ్కి మన టర్మ్ ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఆ టర్మ్ ఫ్రీక్వెన్సీకి ఇంటూ లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ వేస్తే చాలు. లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఆ వర్డ్కి యొక్క ఐడిఎఫ్ వేస్తే చాలు, ఇంకా అంతే. సో ఇక్కడ జానీకి ఆల్రెడీ టర్మ్ ఫ్రీక్వెన్సీ 2 ఉంది. సో ఇంటూ మనం ఏం చేస్తున్నాం, లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ డబ్ల్యూ. సో జానీ ఓ లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఐడిఎఫ్ డబ్ల్యూ 4 కదా. సో లాగ్ ఆఫ్ 4 రాసాం, అంతే, సింపుల్. నెక్స్ట్ ఎస్కి ఆల్రెడీ టర్మ్ ఫ్రీక్వెన్సీ 1 ఉందండి. 1 ఇంటూ లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ ఎస్కి 4 ఉంది, సో 4 రాశాను. పప్పాకి 1 ఇంటూ లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, 1 టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ లాగ్ ఆఫ్, ఇక్కడ పాప ఐడిఎఫ్ వచ్చేసి 4/3 కాబట్టి 4/3. సో ఇది మనం వేసాం. నెక్స్ట్ ఈటింగ్ అండి. సో ఈటింగ్ టర్మ్ ఫ్రీక్వెన్సీ 0 ఉంది. మనం ఫస్ట్ టేబుల్లో 0 ఇంటూ ఎనీథింగ్ లాగ్ ఆఫ్ 4 కాబట్టి 0 ఇంటూ లాగ్ ఆఫ్ 4. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి నేను 0 రాశాను. సో ఈ మిగతా వాటికి మనం క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ వేసినా 0 వస్తుంది కాబట్టి. సో ఇలా మన డాక్యుమెంట్ 1 అయిపోయింది. సో కమింగ్ టు ది డాక్యుమెంట్ 2. సో డాక్యుమెంట్ 2లో మనకు ఈ టర్మ్ ఫ్రీక్వెన్సీస్ 0 కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో ఇక్కడ డాక్యుమెంట్ 2లో పాపా వర్డ్ చూడండి, పాపా వర్డ్కి 1 అనేది టర్మ్ ఫ్రీక్వెన్సీ అండి. 1 ఇంటూ లాగ్ ఆఫ్ 4/3. సో లాగ్ ఆఫ్ 4/3 అనేది ఐడిఎఫ్ కాబట్టి, ఐడిఎఫ్ ఆఫ్ పాపా వర్డ్ కాబట్టి ఇక్కడ లాగ్ ఆఫ్ 4/3 రాశాను ఇక్కడ. అండ్ ఈటింగ్ కూడా సేమ్ అండి. సో 1 ఇంటూ టర్మ్ ఫ్రీక్వెన్సీ, 1 ఇంటూ లాగ్ ఆఫ్ 4. సో షుగర్కి 1 టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఆఫ్ షుగర్ వర్డ్ ఈస్ 4 కాబట్టి 4. ఇక్కడ కూడా నో వర్డ్కి 1 ఇంటూ లాగ్ ఆఫ్ ఐడిఎఫ్ ఆఫ్ నో వర్డ్. సో నో వర్డ్కి ఐడిఎఫ్ వచ్చేసి 2. సో 1 ఇంటూ
లాగ్ ఆఫ్ 2. సో మిగతా వాటందరికీ 0 వేసానండి. సేమ్ ఇలా ప్రతి డాక్యుమెంట్కి మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో ఇలా మనము టర్మ్ ఫ్రీక్వెన్సీని అండ్ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ స్టెప్స్లో మనం చూసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో టీఎఫ్ ఐడిఎఫ్ ఫార్ములా యూస్ చేసి జస్ట్ అప్లై చేస్తామండి, అంతే. సో ఇది ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వచ్చే అవకాశం ఉందండి. సో అందరూ ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఇక్కడ మనకు లాగ్ వాల్యూస్ అనేది సిబిఎస్ఈ ఇస్తున్నారు. సో మీరు ఇన్విజిలేటర్స్ని అడగొచ్చు మీకు ప్రొవైడ్ చేయమని, వాళ్ళు చెప్తారండి. సిబిఎస్ఈ ప్రొవైడింగ్ దీస్ లాగ్ వాల్యూస్. ఓకే, డోంట్ వరీ ఫర్ ద లాగ్ వాల్యూస్, మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, వీ డోంట్ గెట్ లాగ్ వాల్యూస్. మీకు ఒకవేళ ఆ లాగ్ వాల్యూస్ అనేది దొరకకపోతే మీరు ఇలా టేబుల్ని వదిలేయచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు, సిబిఎస్ఈ మార్క్స్ ఇస్తుంది. ఓకే, సో ఇది టీఎఫ్ ఐడిఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.